డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్నైతే ప్రారంభించడం జరిగింది. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులను కూడా సీఎం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇక విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచేటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్లు బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్నా తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేనేదో 2-3 పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను. ఆ తర్వాత మీ ఏరియాలకు వచ్చి మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో సీను ఒక ఏరియాలోకి, అవినాష్ తన ఏరియాలోకి, ఆసిఫ్ బాయ్ తన ఏరియాలోకి అందరూ కూడా అక్కడికే వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు. అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఏం పెడదామబ్బా? కృష్ణమ్మ జలవిహార్. ఇటువైపున పార్కుకు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి 4-5 ఆప్షన్లు ఇచ్చినారు నాకు. ఈ పార్కుకు ఆ పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పెడదాం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తున్నారు. పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. బడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు. యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న.
పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు గడప గడప చేర్చాడు కొరకాని సీతమ్మ గారికి అందజేశారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మహిళనాదరించవాడు శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి శ్రీమతి చోడవరపు దుర్గ గారు. చోడవరపు దుర్గ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందజేస్తున్నారు చోడవరపు దుర్గ గారికి. పాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు తుఫాను తర్వాత తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత. తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీనులకు అండదండాయినాడు తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ. మేలైనవన్నీ చేశాడు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందజేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న చివరిగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు. మంచి మనసు గలవాడు మహిళనాదరించవాడు శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం వందన సమర్పణ చేయవలసిందిగా అవినాష్ గారిని కోరుతున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న మొనగాళ్ళలాగా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన చిరకాలకు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికం తరపు నుంచి మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో వరదలు వస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాల్లో ఈ యొక్క గట్టు మీద కూర్చుని జనాభా ఎన్నో ఇబ్బందులు పడితే ఈ రోజు మీరు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని మీ పాదయాత్రలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కేవలం సంవత్సరం కాలంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన మా దేవుడు ఈ రోజు మీరని చెప్పిన ఒక సందర్భంగా మీ అందరిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఆయన అనేక సందర్భంలో చెప్పారు, ఈ రోజు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అన్న ఈ రోజు నాకు జన్మనిచ్చింది మా తండ్రి అయితే నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది మాత్రం నువ్వే అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఎందుకంటే ఏ నాయకుని చూసినా ఏ నాయకుడు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరంటే మాకు వ్యసనం, మీరంటే మాకు ఎంతో అభిమానం. ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మీ చిరునవ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ధైర్యం ఈ రోజు మా అందరి గారు ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ రోజు మీరు ఏ విధంగా అయితే గతంలో ఇదే తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తూర్పు నియోజకవర్గాన్ని విజయవాడ నగరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈ రోజు మీ నాయకత్వంలో
ఈ రోజు మీ ఆధ్వర్యంలో ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాష్ట్రంలో అంటారు ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, మిగిలిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పని వాళ్ళకి ఒకటే చెప్పుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీనికి ఏ రోజైనా మేము చర్చకి సిద్ధం అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. అదే విధంగా దశాబ్ద కాలం నుంచి భూ హక్కు చట్టాలు ఈ రోజు బ్రహ్మరామపురం ఆ ఒక ప్రజానికం కళ ఈ రోజు ఆ కళని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈ రోజు మా తూర్పు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చేసిన మంచి కార్యక్రమాలు మరొక 30 సంవత్సరాలు మీరే మా ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటున్నారని చెప్పని ఈ రోజు ఎంత మంచి అవకాశం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు, చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.